హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాణీ హిరణ్యగర్భస్వరూప శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప శ్రీ ఉమామహేశ్వర స్వరూప శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర పరబ్రహ్మ స్వరూప శ్రీ లలితా త్రిపుర సుందరి పరదేవతా స్వరూప శ్రీ మహాగణపతి దేవతా స్వరూప సర్వదేవీ దేవతా స్వరూప త్రిమూర్త్యాత్మక త్రిమూర్తి స్వరూప పరంజ్యోతి స్వరూప పరబ్రహ్మ పరాత్పర పరంధామ పరమాత్మ శ్రీ 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 శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ అనఘాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ పరమాత్మనే నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ గురుచరిత్ర అనేటువంటి నరసింహ సరస్వతి యతీశ్వరుల యొక్క దివ్యలీలా వైభవాన్ని తెలియచేసేటువంటి గ్రంథం చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇందులోని విశేషాలు, ఇది ఏ విధంగా పారాయణ చెయ్యాలి అనేటువంటి విషయాల్ని ఈ హిందూ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకువస్తున్నాను. ఈ గురుచరిత్ర అనేటువంటిది దత్తభక్తులందరూ కూడా చాలా భక్తితో పారాయణ చేసేటువంటి గ్రంథం. ఇందులో 52 అధ్యాయాలు ఉంటాయి. ఇది దత్తస్వామి యొక్క ద్వితీయ అవతారమైనటువంటి నరసింహ సరస్వతి యతీంద్రుల యొక్క దివ్య లీలా వైభవాన్ని మనకి చెప్తుంది. గురుచరిత్ర అంటే సాక్షాత్తు గురుస్వరూపంగా భావించుకొని నిత్యము పూజ చేసేటువంటి వాడు చాలామంది ఉన్నారు. అయితే ఈ గురుచరిత్ర పారాయణ అనేటువంటిది మహారాష్ట్రలో అయితే చాలా విస్తారంగా ఉంటుంది. అక్కడ సామూహిక గురుచరిత్ర పారాయణలు అని పెట్టినప్పుడు పందిళ్ళు వేస్తారు. 1000 మంది పైన కూర్చుని ఒకేసారి గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి ప్రచారం ఉన్నటువంటిది, అంత నమ్మకం ఉన్నటువంటిది భక్తులందరికీ కూడా ఈ గురుచరిత్ర గ్రంథం మీద. మనం గాణగాపురం వెళ్ళినట్లయితే అక్కడ సంగమంలో ఔదంబర వృక్షం దగ్గర ఆ చుట్టూ కూడా చాలా అద్భుతంగా ఒక వేదికని నిర్మించారు. ఆ వేదిక చుట్టూ కూడా అనేక మంది భక్తులు నిరంతరం గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉంటారు. కొందరు సంవత్సరాల తరబడి అక్కడ ఉండిపోయి మరీ పారాయణ చేస్తూ ఉంటారు, సప్తాహ విధానంగా కానీ అనేక రకాలుగా. ఎందుకో ఈ గురుచరిత్ర ఇంత ప్రాచుర్యంలో ఉంది అంటే మనకి తక్కువ, మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ గురుచరిత్ర గురించి తెలిసిన వాడు తక్కువ. సాధారణంగా మాలాంటి వాళ్ళని ఏదైనా ఇబ్బందులతోటే మనకు ఏమైనా ఫోన్ చేసి గురుగారు మాకు ఇబ్బంది ఉందండి అని అడిగినప్పుడు ఏదో గురుచరిత్ర చదువుకోమని కానీ, ఏదో గురుచరిత్రలో కొన్ని అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క శక్తివంతమైనటువంటి సమస్య పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి, అవి చదువుకోమని చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గురుచరిత్ర అనేటువంటిది ఎలా పారాయణ చెయ్యాలి, దీనికి ఏమైనా విధి నిషేధాలు ఉన్నాయా, నియమ నిబంధనలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అందువల్ల వీటిని సవివరంగా సంపూర్ణంగా ఇది ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏమి నియమనిష్టలు ఉండాలి, వీటన్నింటి విషయాలు కూడా మీ అందరికీ విపులంగా తెలియజేయడం కోసం హిందూ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఈ గురుచరిత్ర అనేటువంటిది మొదట దత్తాత్రేయ స్వామి యొక్క ముందుగా కలి ప్రభావం గురించి, గురువు యొక్క గొప్పతనం గురించి, తర్వాత దత్తాత్రేయ స్వామి వారి జన్మరహస్యము, అదేవిధంగా అంబరీషుడు దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపము, దాన్ని మహావిష్ణువు స్వీకరించి దశావతారాలు ఎత్తడము, తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్ర కొద్దిగా ఒక 5 భాగాలు, తదుపరి అంతా కూడా నరసింహ సరస్వతి యతీంద్రుడికి లీలాభావం ఆయన జన్మించి శ్రీశైలంలో గుప్తమైపోయే వరకు కూడా 51 అధ్యాయం వరకు అది ఉన్న తర్వాత 52 అధ్యాయంలో అవతారిక కానీ, మంగళాశాసనం కానీ, లేదా ఆ ఫలశ్రుతి కానీ ఉంటుంది. ఇది సమగ్రంగా గురుచరిత్ర యొక్క రూపం. అయితే ఈ గురుచరిత్రని ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అసలు ముందుగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారములు ఎన్ని విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో 2 అవతారాలు వచ్చాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వయంభూ అవతారములు కేవలం 3, మిగిలినవన్నీ అంశ అవతారములే. మొదటి అవతారము
1320 సంవత్సరంలో పిఠాపురంలో కంటికోట అప్పలరాజు శర్మ సుమతి మహారాణి దంపతులకు జన్మించినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు. వారు 16 సంవత్సరాల పాటు పిఠాపురంలో తల్లిదండ్రుల దగ్గర తాతగారైనటువంటి అంటే సుమతి మహారాణి వారి తండ్రి గారైనటువంటి మల్లాది బాపనార్యుల వారి దగ్గర పెరిగి 16వ ఏట అంతర్ధానం అయిపోయి అక్కడి నుంచి బదరీవనం, అక్కడి నుంచి కొంతకాలం శ్రీశైలం, తదుపరి 3 సంవత్సరాల పాటు గోకర్ణంలోనూ ఆయన అనేకమైనటువంటి లీలలు చూపించి అక్కడి నుంచి మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ దగ్గరలో ఉన్నట్టు మక్తల్ అనేటువంటి గ్రామానికి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పంచదేవపహాడు అనేటువంటి గ్రామానికి వచ్చి దాని ఆవల ఒడ్డున కృష్ణానది ఆవల ఒడ్డున ఉండేటువంటి కురుపురము అనేటువంటి ద్వీపానికి ఒక గొప్ప తపోభూమి. అక్కడ 10 సంవత్సరాల పాటు వారు అక్కడ తపస్సు చేసుకొని అక్కడ నివసించి అనేక మంది భక్తులను ఆదుకొని వారి కష్టాలు తీర్చి వాళ్ళందరికీ అనేకమైనటువంటి విధంగా ధర్మబోధ చేసి పంచదేవపాడులో నిత్యము దర్బారు చేస్తూ అందరి ఆర్తుల్ని కూడా ఆదుకుంటూ అనేకమైన లీలలు చూపించి 1350 సంవత్సరంలో ఆశ్వేజ కృష్ణ ద్వాదశి నాడు వారు గుప్తమైపోవడం, కృష్ణానదిలో అంతర్ధానం అయిపోవడం జరిగింది. తర్వాత 1378 సంవత్సరంలో స్వామివారు కరంజా అనేటువంటి మహారాష్ట్రలో ఉంది ఈ ఊరు. మనం నాగనాథ్ అనేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి నాగనాథ్ నుంచి ఒక 40 కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడ ఈ కరంజా నగరం వస్తుంది. కరంజా అనేటువంటి చిన్న ఊరు పట్టణం అది. అక్కడ మాధవ శర్మ అంబిక అనేటువంటి పుణ్య దంపతులకు మాధవ సాలగ్రామ దేవ కాలే అనేటువంటి పేరుతో జన్మించి తర్వాత 8వ సంవత్సరం ఉపనయనం అనంతరం 1 సంవత్సరం పాటు తల్లిదండ్రుల దగ్గర ఉండి అక్కడి నుంచి 8వ సంవత్సరంలోనే ఆ కరంజా నగరాన్ని వదిలి కాశీ చేరి కాశీలో సన్యసించి కృష్ణ సరస్వతి తీర్థుల వద్ద అక్కడి నుంచి దేశాటనం అంతా చేస్తూ అనేకమైన చోట్ల అనేకమైన లీలలు ప్రదర్శిస్తూ మన బాసర ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాసర కూడా స్వామివారు రావడం జరిగింది, ఆలంపురం రావడం జరిగింది. అక్కడి నుంచి వారు 12 సంవత్సరాల పాటు నృసింహవాడి అంటే మహారాష్ట్రలో మీరజ్కి దగ్గరలో ఉంది. అటు కొల్హాపూర్కి మీరజ్కి మధ్యలో ఉంటుంది. మీరజ్ నుంచి అయితే అది 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ బస్సులు ఉంటాయి అక్కడ వెళ్ళడానికి. అక్కడ 12 సంవత్సరాలు అమోఘమైన తపస్సు చేశారు. అది పంచగంగా నది అంటే పంచనదుల యొక్క సంగమం. అది మహాశక్తివంతమైన తపోభూమి. అక్కడ చేసి ఆయన కొంతకాలం 12 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేసి అక్కడ అనేకమైన లీలలు చూపించి అక్కడి నుంచి గాణగాపురం వచ్చి గాణగాపురంలో సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు గాణగాపురంలోనే అక్కడ మఠంలో వసించి తర్వాత శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో పాతాళగంగలో 1459వ సంవత్సరంలో బహుధాన్యనామ సంవత్సరంలో కృష్ణా పుష్కరాల సమయంలో స్వామివారు పుష్పరథం మీద పాతాళగంగలో అక్కడికి కదలివ్వడానికి వెళ్ళిపోయి అక్కడ 300 సంవత్సరాల ఘోరమైనటువంటి తపస్సు చేసి తిరిగి మళ్ళీ అదే శరీరంతో సుమారుగా 1756 ఆ ప్రాంతంలో వారు మళ్ళీ బయటకు వచ్చి యావత్ భారతదేశాన్ని కూడా ఆయన పర్యటించి అక్కడి నుంచి 1856వ సంవత్సరంలో ప్రజ్ఞాపూర్లో అంటే ప్రజ్ఞాపూర్లో బయటపడి అక్కలకోట వచ్చి అక్కలకోటలో నివసించి 1878వ సంవత్సరం వరకు అక్కలకోటలో నివసించి 1878వ సంవత్సరంలో దేహాన్ని ఆయన వదిలివేసి దత్తస్వామిలో ఆయన నిజధామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 3 కూడా స్వయంభూ అవతారములు, గురుత్రయం అంటారు ఈ ముగ్గురిని కూడా. ఇక షిరిడి సాయినాథుడు, మాణిక్యప్ప మహారాజు అంటే ఇవన్నీ అంశావతారములు. అయితే సాయినాథుడిలోని విశేషం ఏమిటంటే అక్కలకోట స్వామివారు దేహత్యాగం చేసినప్పుడు ఆయనలో ఉండే దత్తాత్రేయ స్వామి అంశను సాయినాథుడిలో ప్రవేశపెట్టినట్లుగా మనకి స్వామి చరిత్రలోనూ షిరిడి సాయినాథ్ చరిత్రలో అనేకమైన ఆధారాలు దొరుకుతాయి మనకి. కాబట్టి షిరిడి సాయినాథుడు పూర్ణ దత్తావతారంగా పరిగణించబడి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇది మొత్తం
దత్తస్వామి యొక్క ఈ అవతార పరంపర. తర్వాత అందరు సిద్ధపురుషులు, అందరు గురువు స్వరూపాలు కూడా దత్తస్వామి యొక్క రూపములే, దత్తస్వామి యొక్క అంశములే. మరి ఈ గురుచరిత్ర అంటే ప్రత్యేకంగా ఈ నరసింహస్వామి వారి చరిత్ర ఎందుకు వచ్చింది అంటే, ఆయన సాక్షాత్తు దత్తస్వామి ఆదిగురువు. ఆయన స్వయంగా దిగి వచ్చినటువంటి అవతారం కాబట్టి ఆయన శ్రీగురుడు అనే పిలుస్తారు. అందరూ కూడా భక్తులందరూ కూడా శ్రీగురుడు అని పిలుస్తారు. మనం వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారు అంటాం. శ్రీవారు అనే మాట ఇంకెక్కడ ఏ దైవానికి మనం వాడం. అదేవిధంగా శ్రీగురుడు అనేటువంటి మాట ఇంకెవరికి వాడం. కేవలం నరసింహ సరస్వతి యతీంద్రులనే శ్రీగురుడు అంటాం. వారి యొక్క లీలా వైభవం అంతా కూడా ఈ గురుచరిత్ర అనేటువంటి గ్రంథంలో సరస్వతి గంగాధరుడు అనేటువంటి, లేదా గంగాధర సరస్వతి, గంగాధరుడు అనేటువంటి సాయందేవుడు అనేటువంటి సాఖరే వంశస్థుడైనటువంటి సాయందేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు. ఆయన ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేసేటటువంటి వాడు. ఆయన్ని గురుచరిత్రల ప్రకారము శ్రీగురుడు ఆయన అనుగ్రహించడం జరిగింది. ఆయన వంశంలోని వాడే ఈ గంగాధర సరస్వతి. ఆయన నామధారకుడు అనేటువంటి వేరొక నామంతో ఆయనకు సిద్ధముని అని చెప్పేసి శ్రీగురుని యొక్క నలుగురు ముఖ్య శిష్యుల్లో ఒకడైనటువంటి సిద్ధముని ఆయన చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ జరిగిన సంవాదంగా ఈ గురుచరిత్ర అనేటువంటిది మనకి రాయబడింది. ఇది రాసింది గంగాధర సరస్వతి అనేటువంటి నామధారకుడు, ఆయన రాయడం జరుగుతుంది. ఇది గురుచరిత్ర యొక్క మూలం. ఇది ఎట్లా ఏమిటనే వివరం ఇది. అయితే ఈ గురుచరిత్ర అనేటువంటిది నామధారకుడికి సిద్ధముని చెప్పడానికి ముందే గురుచరిత్ర ఉంది. ఎందుకంటే అందులో మనకు కనబడుతుంది, ఇదిగో ఈ గురుచరిత్ర ఇప్పుడు ప్రచారంలో గురుచరిత్ర ఇది నాయన, దీని ప్రకారం నీకు చెప్తున్నాను అని చెప్పేసి సిద్ధముని చెప్పడం జరుగుతుంది. అంటే అప్పటికే గురుచరిత్ర ఉంది. స్వామివారు ఉన్నప్పుడు ఉన్నటువంటి గురుచరిత్ర ఇప్పటికీ కూడా నందికవి, నరహరి కవి ఇద్దరు కవులు ఉండేవారు స్వామివారి ఆస్థానంలో. ఒకరు హిప్పరిగలో, ఒకళ్ళు తుల్జాపూర్లో. ఇద్దరిళ్లలోనూ కూడా ఈ గురుచరిత్ర ప్రాచీనమైన గ్రంథం. అంటే గంగాధర సరస్వతి కంటే ముందు ఉన్నటువంటి గురుచరిత్ర వాళ్ళ దగ్గర ఒక కర్ర పెట్టిలో, చక్కటి పెట్టిలో చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉన్న విషయం చాలామంది తెలియజేశారు. స్వయంగా వెళ్ళి చూసినటువంటి నా మిత్రుడు కూడా ఆయన చూసి చెప్పడం జరిగింది నాకు. అదేవిధంగా ఈ గురుచరిత్ర ఈ మధ్య చాలా గొప్ప పరిశోధన కూడా చేసి వారు ఏం చెప్పారంటే, నాకు బాగా అత్యంత సన్నిహితులు, ఈ దత్తస్వామి యొక్క ఈ సేవలో తరిస్తున్నటువంటి వారు ఏం చెప్పారంటే, అసలు స్వామివారు నరసింహవాడి రావడానికి ముందే అక్కడ గురుచరిత్ర ఉండేదని, నరసింహవాడిలో ఉన్నటువంటి రామచంద్ర మహారాజు అనేటువంటి గొప్ప యోగీశ్వరుడు, అంటే స్వామివారు అక్కడికి రావడానికి ముందే వారు అక్కడ ఉండేవారు, ఆయన్ని గురుచరిత్ర నిత్యం పారాయణ చేసేవారని, నరసింహ సరస్వతి ఇందులో వచ్చినప్పుడు ఆ గురుచరిత్ర వారు చూపించారని నాకు వారు ఈ మధ్యనే తెలియజేసి చాలా సంతోషించాను నేను. అయితే ఇంతకుముందు కూడా ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఈ గురుచరిత్ర గురించి చెప్పాలంటే 1320-50 మధ్యలో శ్రీపాద వల్లభులు మన మధ్య ఉన్నప్పుడు వారి శిష్యుడు సేవకుడైనటువంటి శంకర భట్టు అనేటువంటి కన్నడ బ్రాహ్మణుడు శ్రీపాద వల్లభ చరితామృతం అంతటినీ కూడా 18 కాండములుగా రాసినట్లుగాను సంస్కృతంలో, అవి మల్లాది బాపనాజీ వారు దాని మీద ఆ 18 కాండాలని చేతితో స్పృశించినప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి యావత్తు ఈ పుస్తకంలో ఉండే లిఖించినటువంటి మొత్తం అక్షరాలని కూడా భాష అంతా కూడా సంధ్యాభాషలోకి మారిపోయినట్లు స్వామివారి యొక్క ఆదేశం ప్రకారము అక్కడి నుంచి 33వ తరం వాడైనటువంటి మల్లాది వారి వంశీయుల్లో వారు మాత్రమే ఆ సంధ్యాభాషను అర్థం చేసుకొని దాని తెలుగులో శ్రీపాదవల్లభ చరితామృతాన్ని బయటికి తీసుకువస్తారని చెప్పినట్లుగా మన శ్రీపాదవల్లభ చరితామృతంలో వస్తుంది. అదృష్టవశాత్ మల్లాది గోవింద దీక్షితులు గారి అనేటువంటి భీమవరంలో ఉన్నటువంటి మహానుభావుడు వారు
మల్లాది బాపన్న ఆర్యుల వారి 33వ తరం వ్యక్తి. వారికి మీద దత్తస్వామి కృప ఉండడం వల్ల సంధ్యాభాష వారు స్ఫురణలోకి వచ్చి తద్వారా ప్రథమ కాండాన్ని వారు తెలుగులో తర్జుమా చేసి శ్రీపాద వల్లభ చరితామృతం అనేటువంటి పేరుతో 2001వ సంవత్సరంలో వారు దాన్ని బయటకు తీసుకురావడము 2004 నుంచి మనకు అందుబాటులో రావడం జరిగింది. అయితే వారు చెప్పిన విధంగా ఒక పుస్తకంలో వారు రాశారు. దాని ప్రకారం ఏంటంటే మొత్తం ఈ 18 కాండల్లోనూ 6 కాండములు శ్రీపాద వల్లభుల చరిత్ర, 6 కాండములు నరసింహ సరస్వతి యతీంద్రుల చరిత్ర, 6 కాండములు స్వామి సమర్థుల చరిత్ర ఉన్నట్లుగా మల్లాది గోవింద దీక్షితులు గారు వారి అనఘాష్టమి వ్రతకల్పము అనేటువంటి పుస్తకంలో వారు రాయడం జరిగింది. అంటే నరసింహ సరస్వతి యతీంద్రుల యొక్క స్వామి సమర్థుల యొక్క చరిత్ర 700 సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది అనేటువంటి మనకు అర్థమవుతుంది. అయితే సంధ్యాభాషలో ఉంది. అది ఎప్పుడో ఏ విధంగా బయటకు వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు దత్తుల అనుగ్రహం వస్తుందో, ఎవరి మీద వస్తుందో, ఎవరు ఆ సంధ్యాభాష అంటే ప్రాచీనమైనటువంటి దేవతలు మాట్లాడుకునేటువంటి సంస్కృత భాష. అది శంబాల అనేటువంటి గ్రామం గురించి ఇప్పుడు విస్తారమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మహాయోగులు మహర్షులు అక్కడ ఉంటూ ఉంటారు. అది మనకి కనబడినటువంటి అదృశ్య నగరము అని అక్కడ మాట్లాడే భాష శంబాల ఈ సంధ్యా భాష అనేటువంటిది మనకి చాలామంది పరిశోధకులు చెప్తూ ఉంటారు. ఆ భాష స్ఫురణకు వచ్చి చెప్పగలిగినటువంటి వాళ్ళు దాన్ని మనకు తర్జుమా చేసి ఎప్పుడో జరుగుతుంది. అది జరిగినప్పుడు మనకు బయటకు వస్తుంది. అంటే ఈ గురుచరిత్ర అనేటువంటి దాని మూలము 700 సంవత్సరాల క్రితమే బీజం పడింది అనే విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక ఇంత ప్రాచీనమైనటువంటి ఇంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ గురుచరిత్ర సాక్షాత్తు గురుస్వరూపంగానే మనం భావించుకుంటాం. గురుస్వరూపంగా భావించుకునేటువంటి గ్రంథములు 2 ఉన్నాయి. ఒకటి గురుచరిత్ర, రెండవది గురు గ్రంథ సాహెబ. సిక్కులు గురు గ్రంథ సాహెబ అనేటువంటి ఆ గ్రంథాన్ని, మత గ్రంథాన్ని పవిత్రంగా గురుస్వరూపంగా భావించుకుంటారు. ప్రస్తుతం సిక్కు మతానికిలో గురువు ఎవరు అంటే గురు గ్రంథ సాహెబావే. అకల్ తఖ్తలో ఉండేది గురు గ్రంథ సాహెబే ఉంటుంది. అంటే దా గురుస్వరూపంగా వాళ్ళు నిత్యము పూజ చేసి ఆ గురువు చేసినట్టే పూజ చేస్తూ ఉంటారు. అదే విధానం మన దగ్గర కూడా గురుచరిత్రను కూడా మనం గురుస్వరూపంగా భావించుకుని పూజ చేస్తూ ఉంటాం. ఇది గురుచరిత్రకు సంబంధించినటువంటి ఈ విశేషాలు. ఇక ఈ గురుచరిత్ర పారాయణ చేసే విధానం ఏమిటి, ఇందులో ప్రామాణికమైన గురుచరిత్ర ఏమిటనేది తెలుసుకుందాం. అనేకమైన గురుచరిత్రలు ఉన్నాయి. మనకి అనేక రకాల గురుచరిత్రలు ఉన్నాయి. మనకి తెంబై స్వామిగా పేరు పొందినటువంటి శ్రీ 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 వాసుదేవ సరస్వతి యతీంద్రులు వారు దత్తస్వామి యొక్క అంశావతారముగా పరిగణించబడ్డాడు మహానుభావుడు ఆయన. వారు గురుచరిత్రని అనేక రకాలుగా రాశారు. 6000 శ్లోకాలతో గురుచరిత్ర ఉంది. ద్విసాహస్రండి 2000 శ్లోకాలతో దత్తస్వామి యొక్క ఆజ్ఞ మేరకు రాయడం జరిగింది. తర్వాత భావార్థ దీపికలో 52 శ్లోకాలతో శ్లోకరూపి గురుచరిత్ర అని చిన్న గురుచరిత్ర, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క శ్లోకంలో ఆయన చెప్పడం జరిగింది. ఇదే కాకుండా బోధానంద సరస్వతి వారు గురుచరిత్ర మల్లాది వీరరాఘవ శాస్త్రి గారు అనేటువంటి పూర్వనామంతో ఉన్నప్పుడు వారు గురుచరిత్ర రాయడం జరిగింది. అలాగే ఎక్కిరాడ భరద్వాజ మేస్టారు అందరికీ చాలామంది సాయి భక్తులకి దత్తపత్రికి పరిచయం ఉన్నట్టు మహానుభావుడైన వారు కూడా గురుచరిత్రలు రాయడం జరిగింది. అదేవిధంగా ఇసుకపల్లి సంజీవ శర్మ గారు, ఆయన కూడా గొప్ప దత్తోపాసకులు, వారు కూడా ఈ గురుచరిత్రలు రాయడం జరిగింది. అదేవిధంగా మనకి ఎంతోమంది ఈ గురుచరిత్రలు రాస్తున్నటువంటి వాళ్ళు ఇంకా రాస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ చిన్న గ్రంథాలు ఒక రోజులో పూర్తి చేయడానికి వీలుగా సూరపల్లి రాధాకృష్ణమూర్తి గారు వారు రాశారు గురుచరిత్ర. అదేవిధంగా గురుదేవులు ఆదిపూడి మోహన్ రావు గారి వారి అబ్బాయి ఆయన కూడా గురుచరిత్ర రాయడం జరిగింది. చిన్న గ్రంథాలు ఒక రోజులో పారాయణ చేయొచ్చు. ఈ విధంగా అనేక మంది గురుచరిత్రలు రాసుకుంటూ వచ్చారు. కానీ ఇవన్నీ కూడా సంకలనం చేసి, అంటే ఉన్నటువంటి వాటి కొంచెం ఎడిట్ చేసి మనకు అందించినటువంటి గురుచరిత్రలు. అయితే గంగాధర సరస్వతి 7491 ఓవీలతో మరాఠీ భాషలో ఓవీ ఛందస్సులో ఆయన గురుచరిత్రను రాయడం జరిగింది. ఈయనేమో కన్నడిగుడు గంగాధర సరస్వతి. వచ్చే భాష ఏమో మహారాష్ట్ర భాష, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓవీ భాష.
అయినా సరే ఆయన రాయగలంటే దత్తస్వామి కృపతో రాయగలిగాడు ఆయన. ఈ 7,491 ఓవీల్ని కూడా గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు శ్రీ బ్రహ్మశ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు అని చెప్పేసి మన హైదరాబాద్లో ఉంటారు. వారు మహాపండితులు, సంస్కృతాంధ్రములలో మంచి దిట్ట, మరాఠా భాష కూడా వారు బాగా వచ్చు, పాండురంగ భక్తులు, పాండురంగ ఉపాసకులు. వారు ఈ గురుచరిత్రని ప్రతి ఓవి టు ఓవి అని ప్రతి ఓవిని కూడా భావానువాదం చేసి చాలా చక్కటి సులభమైనటువంటి తెలుగులో దాన్ని అనువాదం చేస్తూ ఆ ఓవీల నంబర్లు కూడా ఇచ్చి ప్రతి అధ్యాయం చివర ఎన్ని ఓవీలు వచ్చే చెప్తూ చివరిగా మొత్తం 7,491 ఓవీలు వచ్చినట్టుగా వారు ప్రతి ఓవీని కూడా అంటే తెలుగులో తీసుకొచ్చారు. అంటే గంగాధర సరస్వతి రాసినటువంటి ఆ గురు చరిత్రగా యథాతథంగా వారు అనుమతించి మనకి ఇవ్వడం జరిగింది సులభమైన తెలుగులో. కాబట్టి చాలా అత్యంత ప్రామాణికమైన గ్రంథం మనకున్న గ్రంథాలన్నింటిలోనూ. అంటే ఇంతకుముందు ఇంకా ప్రాచీనం ఉన్నాయంటే మనకు దొరకట్లేదు. కాబట్టి ప్రస్తుతము విస్తారంగా ప్రచారంలో ఉన్నటువంటిది గంగాధర సరస్వతి రాసినటువంటి గురు చరిత్ర. కాబట్టి దానికి మన తెలుగులో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథం, ఇందులో సందేహం లేదు. అందులో గీతా ప్రెస్ వాళ్ళు హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి చేసిన సేవ సామాన్యుల సేవ కాదు. అనేకమైనటువంటి గ్రంథములు, ధర్మానికి సంబంధించిన గ్రంథములు కానీ, రామాయణం కానీ, మూల రామాయణం కానీ, అనువాదాలు కానీ, భాగవతం కానీ, భారతం కానీ, ఈ విధంగా భగవద్గీత కానీ అనేకమైనటువంటి గ్రంథములన్నింటినీ కూడా వారు సులభమైనటువంటి శైలిలో కానీ, అనువాదంగా కానీ అత్యంత తక్కువ రేటుకి, తక్కువ ఖరీదులో మనకి అందిస్తున్నారు. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం. కాబట్టి వారు కూడా ఈ పుస్తకం పెద్ద 680 పేజీల పుస్తకం అయినప్పటికీ ఖరీదు చాలా తక్కువగా ఉంది. అంటే ఇది ప్రామాణికమైన గ్రంథము. అయితే ఇప్పుడు గురుచరిత్ర ఏ విధంగా చదవాలి ఈ విషయం తెలుస్తుంది. ముందు గురుచరిత్ర గురించి పూర్తి వివరాలు మీకు అందించడం జరిగింది. ఈ గురుచరిత్ర మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పారాయణ చేయాలి. చదవడం వేరు, పారాయణ చేయడం వేరు. చదవడం అంటే చదువుకోవచ్చు, పారాయణ చేయడం అంటే ఏ విధంగా పారాయణ చేయాలి. పారాయణలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. నిత్యము కూడా చదవాలి భగవంతుని. ఇప్పుడు భగవద్గీత చదవాలంటే రోజు చదువుకుంటాం, చదివే వాళ్ళు ఉంటే. అదేవిధంగా మనం నిత్యం సాధారణంగా నిత్యం పూజ చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేక స్తోత్రాలు పెట్టుకుంటాం. వెంకటేశ్వర సుప్రభాతం అని, ఏదో విష్ణు సహస్రనామం అని, లక్ష్మీ అష్టకం, ఇటువంటివి కొన్ని ప్రత్యేకంగా చదువుకుంటూ ఉంటాం. అలాగే చదవాలి అనుకుంటే నిత్యం చదువుకోవచ్చు. అది వేరు. పారాయణ చేయడం అంటే ఏదైనా ఒక కోరికని దృష్టిలో పెట్టుకొని ఆ కోరిక తీరడం కోసం పారాయణ చేయడము, గురువు చెప్పినట్లుగా. లేదా ఏ కోరిక లేకపోయినా సరే నేను నిత్యం పారాయణ చేసుకుంటాను అనేటువంటి విధానం ఒకటి. ఈ 2 విధాలుగా కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా ఎలా పారాయణ చేసుకోవాలి? గురుచరిత్ర సప్తాహ విధానంలో పారాయణ చేయడం అనేటువంటి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పద్ధతి. అంటే 7 రోజుల్లో గురుచరిత్ర పూర్తయిపోవాలి. సాధారణంగా భరద్వాజ మేస్టార్ కానీ, సంజీవ శర్మ గారు కానీ, లేకపోతే బోధానంద స్వామి వారు కానీ ఎవరు రాసినా కూడా సప్తాహ విధానంలో పారాయణ చేయడం అనుగుణంగా రాశారు. అందుకే వాళ్ళు మొదటే ఏ రోజున గురువారం నాడు మొదలుపెట్టి బుధవారం పూర్తి చేయడానికి గాను గురువారం మొదటి రోజు ఇన్ని అధ్యాయాలు, శుక్రవారం ఇన్ని అధ్యాయాలు, శనివారం ఇన్ని అధ్యాయాలు, ఈ విధంగా ఆది సోమ మంగళ బుధవారం నాడు మిగిలిన ఇన్ని అధ్యాయాలు అని స్పెసిఫిక్గా అంటే నిర్ణీతంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పుస్తకంలో రాసి ఉంటుంది. ఆ ప్రకారం చదువుకోవచ్చు. అయితే పుస్తకానికి కూడా ఉండేటువంటి అధ్యాయాల్లో ఉంటాయి. అన్నీ కూడా 52 అధ్యాయాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. ఈ 52 అధ్యాయాలు ఉంటే కథలో వాళ్ళు ఆ రచయిత ఈ ఎన్ని అధ్యాయాలు చదవమని అన్నాడు అన్ని అధ్యాయాలు చదువుకోవడం శ్రేష్టం, ఇబ్బంది లేకుండా. ఇలా కాకుండా త్రికాండయుక్తంగా చదువుకోవడం అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే గురుచరిత్ర 3 కాండములుగా విభజించబడింది. జ్ఞానకాండము, కర్మకాండము, భక్తి కాండము 3 కాండములుగా విభజించబడింది. ముందు 52 అధ్యాయాల్లో కూడా మొదటి 24 అధ్యాయములు అంటే 1 నుంచి 24 అధ్యాయములు అంటే మొట్టమొదటి మంగళాచరణతో మొదలవుతుంది. గణపతి స్తుతి, సరస్వతి ప్రార్థన, త్రిమూర్తుల ప్రార్థన, ఋషులకి, దేవతలకి, తల్లిదండ్రులకి అందరినీ కూడా స్తుతించడము,
తర్వాత ఇక నామధారకుడి ప్రయాణం, ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో వస్తాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి త్రివిక్రమ భారత్ అనేటువంటి కుమస్సులో తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహానుభావుడు, ఆయన నరసింహ సరస్వతి సతీంద్రుని అపార్థం చేసుకున్నప్పుడు స్వామివారు అక్కడ ఒకనొక వైశాఖ శుద్ధ దశమి నాడు అక్కడికి వచ్చి, అంటే దగ్గర దగ్గర 1436 సంవత్సరంలో మే నెలలో మే 5వ తేదీన వారు గాణగాపురం నుంచి కుమసికి వారు పల్లకీలో వచ్చి అక్కడ విశ్వరూప దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా త్రివిక్రమ భారతి కనువిప్పు జరుగుతుంది. అంతవరకు ఉన్నటువంటి 24 అధ్యాయాలు జ్ఞానకాండము అంటారు. తదుపరి ఒక 13 అధ్యాయాలు, అంటే 25 నుంచి 37 వరకు ఉన్నటువంటి 13 అధ్యాయములు. అంటే ఈ త్రివిక్రమ భారతి కనువిప్పు అయిన తర్వాత తదుపరి అధ్యాయం ఏమిటి అంటే, ఇద్దరు వేద పండితులు, వాళ్ళు దుష్టబుద్ధులు, వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడున్నటువంటి యవనరాజు ఎవరైతే ఉన్నాడో, అంటే ముస్లిం రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన మెప్పుదల కోసం అని చెప్పేసి వాళ్ళు అందరినీ అవమానిస్తూ ఉండడం దగ్గర నుంచి మొదలయ్యి, తర్వాత ఒక సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు భార్య పోరు పడలేక స్వామివారి ఆజ్ఞ ప్రకారము పరాన్నము తినడానికి, అంటే ఎవరో అక్కడ సంతర్పణ పెడితే దాని భోజనానికి వెళ్ళి అక్కడ తినలేక బయటకు వచ్చేసి, అయ్యో నేను అనవసరంగా నా నియమం తప్పే నేను బాధపడి స్వామివారిని సదాచారముల గురించి అడిగినప్పుడు స్వామివారు బ్రాహ్మణుడు అనుసరించవలసిన సదాచారములన్నీ కూడా బోధించినటువంటి 37వ అధ్యాయం వరకు దీన్ని కర్మకాండము అంటారు. తదుపరి 38వ అధ్యాయం, అంటే భాస్కరయ్య అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు సోలడి బియ్యముతో సమారాధన చేసినటువంటి అద్భుతమైన అపురూపమైనటువంటి స్వామివారి యొక్క లీల, అక్కడి నుంచి మొదలుపెట్టి చివరిగా 52 అధ్యాయంలో ఉన్నటువంటి, అది అవతారిక కావచ్చు, ఫలశ్రుతి కావచ్చు, మంగళాశాసనములు కావచ్చు, మొత్తం మీద ఏదైనా సరే 52వ అధ్యాయం వరకు, అంటే ముగింపు వరకు దీన్ని భక్తికాండము అంటారు. అంటే ఈ విధంగా త్రికాండయుక్తంగా, అంటే ప్రతి 3 రోజుల్లోనూ ఒకసారి పూర్తయ్యేలాగా, అంటే జ్ఞానకాండం ఒకరోజు, కర్మకాండం ఒకరోజు, భక్తికాండం ఒకరోజు, ఈ విధంగా 3 కాండములు 3 రోజులు, మళ్ళీ జ్ఞానకాండము, కర్మకాండము, భక్తికాండము, మళ్ళీ అదే వరుస. ఈ విధంగా రోజు కూడా అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళడం. ఇన్నిసార్లు చేస్తాను, ఒక 9 సార్లు చేస్తా అనుకుని 9 సార్లు, అంటే 20 రోజుల్లో 9 సార్లు పూర్తి చేయగలడం, ఇది ఒక పద్ధతి. ఇక నిత్యము పారాయణ చేయడం, ఇది ఒక పద్ధతి. కొందరు ఏం చేస్తారంటే అసలు మొత్తం ఒక రోజులోనే మొత్తం గురుచరిత్ర పారాయణ చేసేసుకుంటారు. అలాగ 108 సార్లు చేస్తాను అని ఒక పద్ధతి. ప్రతి ఆ రోజు ఆ పుస్తకం దగ్గర పెట్టుకొని ప్రారంభించి, ప్రార్థనతో ప్రారంభించి స్వామివారికి పూజ చేసుకొని, పుస్తకానికి పూజ చేసుకొని ప్రారంభించి కదలకుండా కూర్చొని 52 అధ్యాయాలు పూర్తి చేసేసి మంగళాశాసనం చేసేసి మంగళాచరణం చెప్పుకొని ధూపదీప నైవేద్యం హారతి ఇచ్చేస్తే అక్కడికి ఆ రోజు పూర్తయిపోతుంది. అలా 108 రోజులు చేయడం, 108 సార్లు, ఇదొక పద్ధతి. నేను ఆ పద్ధతిలో చేశాను 108 సార్లు. ఈ విధంగా ఇదొక పద్ధతి. ఇవన్నీ రకరకాలైనటువంటి గురుచరిత్ర చదివేటువంటి పద్ధతులు. అయితే ఇందులో ఏ పద్ధతికైనా సరే మూలం ఏమిటి, ఏం చెయ్యాలి? కామ్యములు లేకుండా, అంటే ఏ విధమైన కోరికలు లేకుండా చేయడం అంటే దీని పెద్దగా నిబంధనలు అంటే ఏమి లేవు. ఎందుకంటే నీకు ఏ కోరిక లేదు, ఏ కోరిక లేని వాడికి ఇష్టాలు ఉండవు, ఇష్టము అనిష్టం అనేటి ఉండవు, ఏ కోరికలు. కానీ నేను భగవంతుడు తెలుసుకోవాలనుకుంటున్నాను, స్వామివారి యొక్క దివ్యలీలలో నిత్యం మననం చేసుకోవాలనుకున్నాను, తద్వారా స్వామివారిని ఉపాసించాలనుకున్నాను. కాబట్టి గురుచరిత్ర చదువుతాను. రోజుకు ఒక అధ్యాయం చదువుతావా, లేకపోతే కాండ చదువుతావా, లేకపోతే ఒక సప్తాహంలో ఒకరోజు చదువుకుంటావా, అది ఆయా భక్తుల యొక్క వీలు బట్టి ఉంటుంది. అది అట్లా చదువుకోవడం, దానికి పెద్దగా నేను నిబంధనలు లేవు. పొద్దున్నే మామూలుగా స్నానం చేసిన తర్వాత హాయిగా శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని నీ పూజా గదిలో దీపాలు వెలిగించుకొని చక్కగా స్వామివారి పటమో లేకపోతే విగ్రహం ఏమి ఉంటే దానికి పూజ చేసుకొని, నిత్యం చేసేటువంటి దేవతాచరణ పూజ చేసేసుకొని, ఆ గ్రంథానికి కూడా పంచోపచార విధానంలో పూజ చేసుకొని